మేడం గారు చెప్పండి, ఏదైతే ఇవాళ హాట్ టాపిక్ నడుస్తుందో, ఏదైతే లిక్కర్ స్కామ్ గతంలో కూడా పార్టీ రాకముందు కూడా టీడీపీ అధికారం రాకముందు కూడా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి గవర్నమెంట్ దాని మీద చర్యలు ప్రారంభించినప్పుడు కూడా పెద్దిరెడ్డి కొడుకు అయిన మిథున్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినప్పుడు అది బలంగా దాని సాక్ష్యాలు కూడా సిఐడి సంపాదించింది. ఆ స్కామ్లో 3,000 కోట్లు వచ్చాయని చెప్పి ఆరోపణలు వచ్చింది. దాన్ని ఎలా చూస్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేవాడు ఉన్నాడో వాడే పెద్ద స్కాములు చేసేవాడు కడుపులో స్కాములు చేసేవాడే పుడతాడు. దుర్మార్గుడి కడుపులో దుర్మార్గుడే పుడతాడు. ఒక ఎదవ కడుపులో ఎదవే పుడతాడు అన్నట్టుగా ఈ స్కాములు చేసేవాడి కడుపులో, ఈ దౌర్భాగ్యపు వాడి కడుపులో ఒక దౌర్భాగ్యుడు పుట్టాడు. మా కర్మగాలి వాడే ఆంధ్ర రాష్ట్రంలో ఒక పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఆ పదవిని అడ్డం పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని, ముఖ్యంగా ఈ ముసలి నక్కైనటువంటి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తండ్రి కాబట్టి వాడిని అడ్డం పెట్టుకొని, వాడి పేరుని అడ్డం పెట్టుకొని వీడి హవా సాగించాడు మిథున్ రెడ్డి. 3,000 కోట్ల రూపాయల స్కాములు చేశాడు. లిక్కర్ స్కామ్ ఒక లిక్కర్ స్కామేజ్ కాదండి, ప్రతి ఒక్క స్కాములో వీడు భాగస్వామి. ప్రతి ఒక్క చెట్టా తేలుస్తాం. 3,000 కోట్ల స్కామ్ కాదు, 30 రూపాయల స్కామ్ చదివినా కూడా ఏ ఒక్క నా కొడుకును వదిలిపెట్టదు ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, ఎవడైతే స్కాములు చేస్తూ ఉన్నాడో వాడి పుట్టు పురోత్వాలతో సహా వాడి బండారాలు బయట పెట్టడానికే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము ఆంధ్ర రాష్ట్రానికి ఖర్చు పెట్టడానికి మాత్రమే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఖర్చు పెట్టడానికి మాత్రమే ఉపయోగించడానికే వీళ్ళందరి పడతా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఏదైతే స్కాములు చేసుకొని దాచుకొని మమ్మల్ని ఏం చేయలేరులే, ఏం పీకలేరులే అని ఎవడైతే విర్రవీగి ఒక రాబందులాగా రాక్షసుల్లాగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వం నాకేసి మింగేసి దోచేసుకున్నారో ప్రతి ఒక్కడి చిట్టాలు కూడా ఈరోజు బయటపెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఎవడైతే స్కాములు చేశాడో, గత 5 సంవత్సరాలు దోపిడీలు చేశాడో, అరాచకాలు సృష్టించాడో ప్రతి ఒక్కడి పడతం కూడా ఈరోజు పడడానికే కూటమి ప్రభుత్వం ఉందండి. ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టించి గత 5 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల స్కాములు చేసిందో జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాడు తల్లో జేజమైనా సరే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మిథున్ రెడ్డి అనేవాడు 3,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో ఉండి సిఐడి కూడా దాన్ని దర్యాప్తు చేసి దానికి పుట్టుపురోత్వాలు సేకరిస్తే వీడు కాదు అని చెప్తున్నాడు. ఈడెవడు? ఈడమ్మ మొగుడు జాగిరా ఏమన్నా? ఈడు బాబుగాడు సొత్తా ఏమన్నా? ప్రజాస్వామ్యం, లా అండ్ ఆర్డర్, సిఐడి తప్పు చెప్పడానికి సిఐడికి ఎటువంటి రైట్స్ లేవు. ఏ ప్రభుత్వానికి అది పనిచేయదు. వాళ్ళు నిజ నిర్ధార్థాలు తెలుసుకొని ఏ ప్రభుత్వం అయినా సరే ప్రతి ఒక్కరి చిట్టా బయటపడడానికి సిఐడి. కాబట్టి ఈరోజు ఎవడైతే లిక్కర్ స్కామ్లో దొరికాడో వాడు ఏ జైల్లో చెప్పుకుంటున్నారో రాసుకోవాలి. ఇదే ముసలిగొడ్డు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేవాడు గత 5 సంవత్సరాలు వీడు చేసిన అరాచకాలు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే గొంతెత్తి గలమెత్తి బయట పెట్టారో వాళ్ళని గొంతు కింద కాలేసి తొక్కిన రీతిలో తప్పుడు కేసులు పెట్టి పిచ్చిగా చేసి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ రౌడీ రాజ్యాంగాన్ని నడిపించుకొని, రౌడీ రాజకీయంలాగా నడిపించి ఎక్కడ పడితే అక్కడ కొట్టడాలు, ఎక్కడ పడితే అక్కడ చంపేయటాలు, గొడ్డలతో నరికేయటాలు, కత్తులతో పొడి చేయటాలు, ఎక్కడ పడితే అక్కడ పిచ్చి అరాచకాలను చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రన్. వీడే పాపాల పెద్దిరెడ్డి, వీడే పాపాల భైరవుడు, వీడే అడవిని దోచుకున్న రాబందు. కాకులు కూడా దూరని కారడులు లాంటి అడవిల్ని కూడా మొత్తం నాశనం చేసేసి వీడు పెద్ద ప్యాలెస్లు కట్టించుకొని వీడి విలాసవంతమైన జీవితాన్ని, వీడే ఒక ముసలి గొడ్డు. వీడికి ఎందుకు విలాసవంతమైన జీవితం నాకు అర్థం కాదు. కొన్ని కోట్ల రూపాయలు చచ్చాయి. ఏం చేసుకున్నాడు? పోయేటప్పుడు వాటితో తగలేస్తారా? వీడిని డబ్బు కాగితాల్లో వీడిని ఏమన్నా తగలేస్తారా? ఎవడు చచ్చినా సరే అదే 4 కట్టెలో తగలేయడమే. అది వీడికి ఎందుకు తెలియట్లా? ఎందుకు తెలుసుకోలేకపోతాను? వీడి బతుకు జడ. పందై 10 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు, నందై 4 ఏళ్ళు బతికితే చాలు. అలాంటి పెద్దిరెడ్డి ఈరోజు ఏదో కారు కూతలు కూస్తూ ఉన్నాడు. ఎవరైతే తప్పుడు కేసులు పెడతా ఉన్నాడో, మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, జమిలీ ఎలక్షన్లో మేమే గెలుస్తాము, ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టి కొట్టిస్తాను అని. నువ్వు చేసిన నీ బతుకే అది. గత 5 సంవత్సరాలు నువ్వు చేసిన దుర్మార్గమే అది. నువ్వు చేసిన రౌడీ రాజకీయమే అది. ఎవడైతే నువ్వు చేసిన స్కాముల్ని తప్పుల్ని బయట పెడితే గొంతు కింద కాలేసి తొక్కి నీ కాళ్ళ కింద నలిపేసుకొని తప్పుడు కేసులు పెట్టి పిచ్చి పనులు చేసిన పిచ్చనా కొడుకు నువ్వు మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ నిన్ను గెలిపిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు? నీకు గొంతులో నుంచి వస్తూ ఉందా, గుండెలో నుంచి వస్తూ ఉందా మాట? నిజంగా నువ్వు ఒక అమ్మకి అబ్బకు పుడితే నీతి నిజాయితీగా మాట్లాడు. మీ మొహాలు చూస్తే అసలు మీకు ఓటేస్తారా? మీ మొహాలు చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ మొహం చూస్తారు? అసలు
మీ మొహాలు చూసి ఎవడన్నా ఒక ఓటు వేస్తాడా? 5 సంవత్సరాలు నవరత్నాలు ఇస్తానని చెప్పి ఆడబిడ్డలు నవమోసాలు చేసి మాయ చేసి మబ్బి మాటలు చెప్పి ముద్దులు పెట్టి అవ్వాతాతల్ని మోసం చేసి ప్రతి ఒక్కరు ఉసురు పోసుకొని ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు ఏలారు. మీరు ఏం వెలగబెట్టారు? ఏం ఉద్ధరించారు? తప్పుడు కేసులు పెట్టడానికి నువ్వు ఉండవు. ఇంకా అసలు మీ ప్రభుత్వం ఉండదు. నామ రూపాలు లేకుండా అదాలపాతంలో తొక్కేశారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి నువ్వు ఏ మొహం పెట్టుకుని ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దౌర్భాగ్యాలు, నువ్వు చేసిన దోపిడీలు, నువ్వు చేసిన భూ స్కాములు, నువ్వు చేసిన లిక్కర్ స్కాములు, నువ్వు చేసిన ఇసుక స్కాములు, నువ్వు చేసిన మట్టి స్కాములు, నువ్వు చేసిన కొండ స్కాములు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల కోట్ల రూపాయల స్కాములు చేసావు నువ్వు. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వం దోచేసిన దుర్మార్గుడివే నువ్వు. కాబట్టి నీ పనతం పడడానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రతి ఒక్కడి లెక్క తెలుస్తాం, ప్రతి ఒక్కడి చెట్ట తెలుస్తాం. కూటమి ప్రభుత్వం తప్పు చేయదు. తప్పు చేసిన ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెడదని తెలియజేస్తాను, హెచ్చరిస్తా ఉన్నాను. కానీ ఇక్కడ లిక్కర్ స్కామ్లో మాస్టర్ మైండ్ ఈయనైతే, ఈయన వెనకాల బిగ్ బాస్ ఉన్నాడు. ఆ బిగ్ బాస్ ఎవరంటారు? బిగ్ బాస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కన్ఫామ్గా 100కి 1000% రాసుకోండి, నోట్ చేసుకోండి. ఈ లిక్కర్ స్కామ్లో ఎవడైతే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన చిత్తకార్తిక్ ఒక్క జగన్మోహన్ రెడ్డి, చెత్త మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి రావడం కోసం ఆడబిడ్డలకు మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. మద్యపాన నిషేధం చేయలే. దశల వారీగా చేస్తానని చెప్పాడు. దశల వారీగా లేదు. వీడి దింపుడుగాలని చేసింది లేదు. ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మద్యం లేకుండా మంచి మద్యం అందిస్తానని చెప్పాడు. ఆంధ్ర రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లై పారింది. వీడి సొంత బ్రాండ్లు, పిచ్చి బ్రాండ్లు, పిచ్చ బ్రాండ్లు పెట్టి వీడి సొంత పేర్లు పెట్టుకొని వీడి సొంత అజెండాగా లిక్కర్ని చేసుకొని ప్రతి ఒక్క లిక్కర్లో కూడా అత్యధికమైన రేట్లు పెట్టి పిచ్చి మందు పెట్టి పిచ్చ బ్రాండ్లు పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆడబిడ్డల ఉసురు పోసుకొని ఆడబిడ్డల తాళిబొట్లు తెంచి అదే కల్తీ మద్యాన్ని తాగి ఎంతోమంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. లిటరల్లీ నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా మంచాల పడిపోయి లివర్లు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఈరోజు మంచాల ఉంటే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు పాలైపోయి అరో లక్షణాన్ని ఏడుస్తున్న పరిస్థితి. ఎంతోమంది పిచ్చోళ్ళు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి కల్తీ మద్యం తాగడం వల్ల. కల్తీ మద్యం తాగి ఎంతోమంది మరణించిన పరిస్థితి. ఇది నీ దౌర్భాగ్య ప్రభుత్వం. ఈ లిక్కర్ స్కామ్లో ఎవడున్నాడా అంటే కేవలం మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. వీడి సొత్తు, వీడి వసం లిక్కర్ అనేది. కాబట్టి లిక్కర్ స్కామ్లో కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. లిక్కర్ స్కామ్లో కూడా వీడున్నాడు. వీడి ఏకైక ముద్దాయి. రేపో మాపో సిఐడి నిర్ధారిస్తే ప్రజాస్వామ్యంలో బతుకుతా ఉన్నాం. గత 5 సంవత్సరాలు తాలిబాన్ల ప్రభుత్వం నడిచింది, రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. కాబట్టి ఈరోజు బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. చట్టం ఎవడు చుట్టం కాదు, బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. కాబట్టి ఈ రాజ్యాంగం కూడా ఎవడమ్మ మొగుడు సొత్తు కాదు, ఎవడమ్మ మొగుడు జాగిరి కాదు. ఎవడైనా శిక్షకు అర్హులే. అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఫీజు 4 అని చెప్పి బిగిన్ చేయబోతుంది. వైసీపీ నాయకులు ఫీజు 4 అని చెప్పి రాబోతున్నారు. గతంలో టీడీపీ గవర్నమెంట్లో 3000 కోట్లు ఉన్నాయి, మేము తీర్చామని చెప్పి రోజా చెప్తుంది. కానీ ఇప్పుడు 3000 కోట్లు మళ్ళీ ఎందుకు ఉన్నాయి అంటారు ఈ గవర్నమెంట్ వచ్చే నాటికి? అంటే వాళ్ళు డబ్బులు ఏది నిజం అంటారు? మీరు ఇచ్చింది నిజమా, వాళ్ళు ఇచ్చింది నిజం అంటారా? దానికి ఏమీ తెలియదు. ఒక ఊర కుక్కలాగా రోడ్డు మీదకి వచ్చి బౌ అని వాగడమే దానికి తెలుసు. అసలు దానికి ఏమైనా తెలిస్తే మాట్లాడే మాటలు కూడా కావేవి. ఏదో పదవుల కోసం, అహంకారం కోసం, ఆరుబాటల కోసం రంది కుక్కలాగా, గజ్జి కుక్కలాగా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. జగనన్న మెప్పు పొందడం కోసమే మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఏదైతే చెప్తా ఉందో అయ్యే మళ్ళీ 300 ఉన్నాయని ఎలా చెప్తారు ఈరోజు కూటమి ప్రభుత్వం? మేము చెప్పేదే కరెక్ట్, మేము చెప్పేదే వాస్తవం, వాళ్ళు చెప్పేది అవాస్తవం, వాళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు చెప్పే అన్ని మోసపూరితమైన మాటలే. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు ఎవరు తప్పుడు మాటలు చెప్తారా, ఎవరు అబద్ధాలు చెప్తారా, ఎవరు మోసం చేస్తారా అని. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్ళ కట్టినట్టు ప్రతి ఒక్కడు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా సరే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఏ నిధులు వచ్చినా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఎంతవరకు అభివృద్ధి చేస్తారో ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కడు కూడా ప్రెస్ మీటే సాక్ష్యం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు ఏం తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? ఏ మినిస్టర్ అయినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా సరే అసలు ఫీజు పోర్ అని ఎవరైతే వస్తారో ఈరోజు యువత ఉడికెత్తిపోతా ఉన్నారు. ఉడుకు రక్తంతో సలసల రగిలిపోతా ఉన్నారు. కడుపు మంటతో, ఆవేదనతో ఈరోజు యువత మొత్తం కూడా కంకణం కట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దొరుకుతాడో తొక్కి పడేద్దామని. యువతని తట్టుకోవడం ఎవడి వల్ల కాదు. యువతకున్న శక్తి ఎవరికీ లేదు. యువతని తట్టుకునే శక్తి
ఎవరికంటే ఎవరికీ లేదు, గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి కూడా లేదు. యువత అంటే సరస్వతీదేవి, చదువుకునే విద్యార్థులు, వాళ్ళని మోసం చేసి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి చదువుకునే పసిబిడ్డల్ని కూడా మోసం చేసి షూ ఇస్తానని చెప్పి, బుక్స్ ఇస్తానని చెప్పి, బ్యాగులు ఇస్తానని చెప్పి, అమ్మఒడి ఇస్తానని చెప్పి ఎన్ని కోతలు విధించాడో, ఎంతమందికి అమ్మఒడి ఎగనామం పెట్టి పంగనామాలు పెట్టాడో, ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఎంతమందిని ఎగ్గొట్టాడో, ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో. ముఖ్యంగా ఇతర దేశాలు చదువుకునే పిల్లలకు కూడా విదేశీ విద్యను అందిస్తానని చెప్పి ఎంతమందిని మోసం చేశాడో. ఒక్కరు కూడా విదేశీ విద్య అందించకుండా మరీ ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గంజాయిని, డ్రగ్స్ని, కల్తీ మద్యాన్ని యువతకి అలవాటు చేసి కేవలం డ్రగ్స్ వల్ల ఎంతమంది యువత అయితే ఇబ్బంది పడిపోయి, ఎంతమంది యువత అరో లక్షణాన్ని ఏడ్చి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురైపోయారో, యువత ఎంతైతే ఇదే డ్రగ్స్కి బానిసలు అయిపోయారో, ప్రతి ఒక్క యువత కూడా ఈరోజు కంకణం కట్టుకుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు, ఒక రాక్షసుడు, రాబందుడు ఎప్పుడు దొరుకుతాడు, ఒక జలగన్ లాంటి జగన్ ఎప్పుడు దొరుకుతాడా అని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువత ఎదురు చూస్తూ ఉంది. యువతను ఎదుర్కొనే శక్తి కానీ, దమ్ము కానీ, ధైర్యం కానీ, కలేజ కానీ నిజంగా మీరు మగాళ్ళే అయితే మీరు చేయండి, అది చూద్దాం. అదే చూస్తుంటే రాష్ట్రంలో ఏదైతే వాట్సాప్ ద్వారా గవర్నమెంట్ సేవలు అందిస్తుంది, దాన్ని ఎలా చూస్తారు? దానివల్ల ఉపయోగం ఉందంటారు, లేదంటారు? చదువుకున్నోడి పనితీరు చదువుకున్నోడేనండి. చదువుకున్న విద్యావంతుడి గుణం విద్యావంతుడిదేనండి. విద్యావంతుడి బుర్ర విద్యావంతుడిదే అన్నట్టు ఈరోజు మరొక నిదర్శనం నారా లోకేష్ గారు. ఈరోజు ఏదైతే నారా లోకేష్ చేస్తూ ఉన్నాడో, ఈరోజు వాట్సాప్ సేవలు అనేది ఇంతకు ముందు మనకేదన్నా మన పిల్లల డెత్ సర్టిఫికెట్లుగా పిల్లల బర్త్ సర్టిఫికెట్లు కానివ్వండి, డెత్ సర్టిఫికెట్లు కానివ్వండి, ఇకపోతే మన మ్యారేజ్ సర్టిఫికెట్లు కానివ్వండి, ఏదైనా ఇతర ఏ సేవలైనా సరే, ఎక్కడైనా గుడికి వెళ్ళాలంటే మనం ఏదైనా బస్ బుక్ చేసుకోవాలంటే ఒక దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకునే పరిస్థితి, ఎండలో పడి వెళ్ళే పరిస్థితి. ఈరోజు ఇంట్లో ఉండి ఒక ఫోన్, ఒక వాట్సాప్ ద్వారా ఈరోజు వాట్సాప్ సేవలు అందించి ప్రతి ఒక్కడు కూడా మన ఇంటికి వచ్చే బాధ్యతగా చేసేటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు నా లోకేష్కి మాత్రమే సొంతం. నా లోకేష్ అనేవాడు ఒక విద్యావంతుడు కాబట్టి నా కొడుకైతే పప్పు అనో ప్రతి ఒక్క నా కొడుకు తుప్పొదిలి ఇచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని, ఒక చీడని మొత్తం పారదోలి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఏకైక నాయకుడే నారా లోకేష్. ఏదైతే యువగలం పాదయాత్ర చేశాడో ఆ పాదయాత్రలో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఇంత అత్యధిక మెజార్టీ రావడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం గెలవడం గల కారణమని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఏదైతే వాట్సాప్ సేవల్ని కూడా పిచ్చి కూతలు కారుకూతలు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆనాడు పెట్టాడంట. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆనాడు పెట్టే గత 5 సంవత్సరాలు ఏం పీకాడు? ఇదే టీవీ9 ప్రెస్ మీట్లో చెప్పాడు, నా దగ్గర ఫోన్ లేదు, నాకు ఫోన్ నెంబర్ లేదు, నేను ఫోన్ వాడను, నా చేతిలో ఫోన్ ఉండదు, నాకు వాట్సాప్ లేదని ఒక కల్లిబుల్లి కబుర్లు చెప్పి మాయమాటలు చెప్పిన మాయ దుర్మార్గుడు మరి ఈరోజు వాట్సాప్ సేవలు అందించిన ఎలా చెప్తున్నాడు? ఆయనకే ఒక నెంబర్ లేదు కదా, వాట్సాప్ నెంబర్ ఎలా పెట్టాడు? వాట్సాప్ సేవలో ఒక నెంబర్ ఎప్పుడు తెలియజేశాడు ఆంధ్ర రాష్ట్ర పిల్లలకి? మరి ఎవరికి తెలియదు. వీళ్ళకి ఏమైనా తెలుసా? ముసుగు, అన్ని స్కాముల్లో అన్ని ముసుగుల్లో ఇదొక ముసుక. ఈరోజు ఏదైతే మంచి చేస్తూ ఉందో అవన్నీ కూడా వాళ్ళ మీద రుద్దేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆనాడు మేము చేసాం, ఇదే వాళ్ళు చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చూడలేదుగా, ఇప్పుడే చూస్తూ ఉన్నారుగా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మమ్మల్ని నమ్మితే చాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే చాలు. ఇలాంటి లుచ్చాలు నమ్మాల్సిన అవసరం లేదు, ఇలాంటి లుచ్చాలు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద ఏం చెప్తారు? ఓవరాల్గా ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది, టీడీపీ పరిస్థితి ఏంటంటారు? దాంట్లో గెలిచే అవకాశాలు ఎంతమందికి ఉన్నాయి? 100కి 100% కూడా కూటమి ప్రభుత్వం అభ్యర్థులు మాత్రమే గెలుస్తారండి, నేను పక్కాగా చెప్పగలను. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులు మాత్రమే ఎమ్మెల్సీ ఓటుకు అర్హులు, ఉద్యోగస్తులు మాత్రమే ఓటుకు అర్హులు. ఉద్యోగస్తులు ఎంత ఇబ్బంది పెట్టాడో, జీతాలు ఏ నెల జీతం ఆ నెల ఇచ్చాడో లేదో భగవంతుడికే తెలియాలి, వాళ్ళకే తెలియాలి. ఈరోజు ఉద్యోగస్తులకే తెలియాలి, జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఉద్యోగస్తులు మోసం చేసి ఎంతమందిని వాళ్ళు ఉద్యోగం మీద ఆధారపడిన కుటుంబాలు మొత్తం కూడా రోడ్డు పాలైపోయి తినక చాలని జీతాలతో బతికిన పరిస్థితి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే ఉద్యోగస్తులకు జీతాలు పెంచారు, ఉద్యోగస్తులకు నెల వారి ఖాతాలో జీతాలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళే నిర్ణయిస్తారు. చదువుకున్న యువత మాత్రమే ఈరోజు ఓటేయడానికి అర్హులు. ఎవరైతే చదువుకున్నారో ప్రతి ఒక్కరు, ఎవరైతే ఓటుకు అర్హులో ప్రతి ఒక్కరు కూడా ఎంతైతే చదువుకున్న విద్యను సర్వనాశనం చేశారో ఆనాడు వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళే ఓటేసి గెలిపిస్తారని తెలియజేస్తా ఉన్నాను.